శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. రామ 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 అని 3 మాటలంటే చాలు పార్వతి విష్ణువు యొక్క సహస్రనామములు చెప్పేసినట్టే. సంస్కృత భాషలో అక్షరాలని లోకి మార్చేటటువంటి సంప్రదాయం ఉంది. రా 2 మా 5. రామ అంటే 2 × 5 × 2 × 5 × 2 × 5. 2 5 10, 10 2 20, 25 100, 2 200, 100 2 200, 205 1000. సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందుకని ఒక్క రామనామాన్ని 3 మాటలు పలికితే సహస్రనామ తత్తుల్యం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చెప్పేసినట్లే. అంత గొప్ప నామము. ఆ నామాన్ని ఎలా పలకచ్చు అని అడిగారు. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, ఏదో ఎకసక్కంబనకైన పద్య గద్య గీత భావార్థములనైనా కమలనయను పిలువ కలుష హరము. రామనామాన్ని మీరు ఏదో పిల్లాడికి పేరుగా పెట్టుకుని ఒరే రామా ఇలారా రామా ఇలారా అని పిలిచినా సరే పాపహరం. బిడ్డ పేరు పెట్టి పిలిచిననైనా, మధ్యలో ఏదో ఆటలాడుకుంటూ రాముడు లక్ష్మణుడు అని పేరు పెట్టుకుని రామా రామా అని పిలిచినా సరే, లేదు పద్య గద్య గీత భావార్థములనైనా, ఎప్పుడైనా సరే పద్యంలోనో గద్యంలోనో గీతలోనో ఎక్కడో అక్కడ రామనామం చెప్పుకుంటే, రామనామం వ్రాస్తే చాలు. అంత గొప్పది శ్రీరామనామం. లోకంలో తారకము అన్న మాట రెండిటికే వర్తిస్తుంది. ఒకటి ప్రణవం, ఒకటి రామనామం. రామనామం చెప్తూ శరీరం ఎవడి విడిచిపెట్టేస్తాడో వాడు తారకం, అంటే సంసారమును దాటిపోతాడు, మోక్షానికి వెళ్ళిపోతాడు. రామనామము అంత గొప్ప నామము. ఆ నామము నుంచారు. అందుకే పోతన గారు అంటారు భాగవతంలో, ఏదో ఆ నామము ఎంత గొప్పది అంటే, కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, మహాజ్వరాదులన్ ప్రిలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట, ఆర్తులై తూలిన చోట, విష్ణు భవదూరిని పేర్కొని రేని పైన అక్కాలుని యతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్ అంటారు. ఆఖరికి నామం అనేటటువంటిది ఎప్పుడు చెప్పుకోవచ్చు అంటే, దానికి మడి తడి ఆచారం కూర్చున్నాడా నించున్నాడాతో సంబంధం లేదు. ఆఖరికి ఏకవస్త్రంతో ఉండి రజస్వలా దోషంతో ఉన్నటువంటి ద్రౌపదీదేవి ఎలుగెత్తి భగవంతుడిని నామం పెట్టి పిలిచింది, పరిగెత్తుకొచ్చాడు. చావుకి దగ్గరగా ఉండి ఇక నోటి వెంట మాట రాని స్థితిలో గజేంద్రుడు భగవంతుడిని నామం పెట్టి పిలిచాడు, పరిగెత్తుకొచ్చాడు. అందుకే త్యాగరాజస్వామి పిబరే రామరసం అంటారు, తాగేసేయండి రా రామరసాన్ని అంటారు. శ్రీరామ నీ నామం ఎంత రుచిరా, ఎంత రుచి ఎంత రుచి ఎంత రుచిరా, పాలు మీగడల కన్నా పంచదార తేనెల కన్నా శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అంటే రామనామం రుచి ఏమిటండి, కాగితం మీద వేసి నోట్లో పెట్టుకోవచ్చా అని కాదు. పెరుగు తేనె పళ్ళరసం ఇలాంటివి నాలుక మీద వేసుకున్నప్పుడు నాలుక మీద ఉండేటటువంటి రసాంకురములు దాని యొక్క రుచిని చెప్పినప్పుడు పరవశించినటువంటి మనసు ఏ స్థితిని పొందుతుందో, రసాంకురములతో ఉన్న నాలుక కేవలం బాహ్య పదార్థముల యొక్క రుచి చెప్పడం కాదు, రామ 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 అనే శ్రీరామనామం చెప్పడంలో ఉండేటటువంటి పారవస్యాన్ని పొందిన నాడు శ్రీరామ నీ నామం ఎంత రుచిరా. అప్పుడు ఆ రామనామం యొక్క రుచి తెలుస్తుంది. తారకనామం రామనామం. రామనామం పలికినంత మాత్రం చేత ఎప్పుడు పలకచ్చు అంటే, కూలిన చోట, గడప తగిలి పడిపోయాడు రామా అన్నాడు చాలు, వాడు అదృష్టం. కూలిన చోట, కొట్టబడి కుండిన చోట, ఎవరో వెనక నుంచి కొట్టారు, కింద పడిపోయాడు, రామా అంటూ పడిపోయాడు, తరించిపోయాడు. కొట్టబడి కుందిన చోట, మహాజ్వరాదులను ప్రీలిన చోట, 104 జ్వరం వచ్చి పడిపోయి ఉన్నాడు. ఆ పలవరించేటప్పుడు రామా రామా అని పలవరిస్తున్నాడు, వాడు ఉన్నతగతులు పొందుతాడు. మహాజ్వరాదులను ప్రీలిన చోట, సర్పముఖ పీడలు పొందిన చోట. అలా వెళ్ళిపోతుంటే బొస్సున పాము వచ్చి పడగెప్పింది, శ్రీరామ 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 అన్నాడు. వాడు తరిస్తాడు, రక్షింపబడతాడు. సర్పముఖ పీడలు పొందిన చోట విష్ణు భవదూరిని పేర్కొని రేని ఆ పైన అక్కాలుని యాతనావితతి పొందరు పూనరు దుఃఖభావముల్. యమధర్మరాజు గారి యొక్క పాశం వాళ్ళ మీద పడదు. రామనామం అంత గొప్ప నామం. అందుకే అటువంటి నామాన్ని సదా స్మరించి శ్రీరామనామాన్ని మనసులో అనుకుంటూ శ్రీరామనామాన్ని వ్రాసినంత మాత్రం చేత రామచంద్ర ప్రభువే మనం చేరుకోవలసినటువంటి స్థితిని నిర్దేశిస్తాడు. మహానుభావుడు గుంటూరులో రాగం ఆంజనేయులు గారని ఉండేవారు. ఆయన ఏం పెద్ద చదువుకోలేదు, ఎప్పుడూ శ్రీరామనామమే. అలా శ్రీరామ 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 వ్రాస్తూనే ఉండేవారు. ఆఖరికి ఆయన ఆ పుస్తకాలన్నీ రామనామం రాసినవన్నీ బండిలో పెట్టుకుని రామనామ జపం చేస్తూ భద్రాచలం వెళ్ళారు. భద్రాచలం వెళ్ళి ఆ రోజు సాయంకాలం రామచంద్రమూర్తి యొక్క దేవాలయంలో రామనామం ఇచ్చేద్దాం అనుకున్నారు. ఇవాళ ఎందుకులేండి, ఇక్కడ ఏదో సప్తాహం చేద్దాం అనుకుంటున్నాం కదా, రేపిద్దాం, ఏకాదశి వస్తుంది కదా అన్నారు. ఏమోనయ్యా ఏ క్షణం ఎవడికి తెలుసు, ఇచ్చేసేద్దాం అన్నారు.
ఆ రోజు రాత్రి రామచంద్రమూర్తికి రామనామం అంతా సమర్పించి మరునాటి నుంచి క్రతువు ప్రారంభం అవుతుంది భద్రాచలంలో. వచ్చి యజ్ఞ భాగం దగ్గర నించున్నారు. లోపల రామచంద్రమూర్తి దేవాలయంలో గంటలు మోగి అక్కడికి దగ్గరలోంచి ఆ స్వామి వైభవం, ఆ కీర్తన వినపడుతూ నీరాజనం కనపడుతోంది. ఆ నీరాజనం వంక చూస్తూ అలాగే నిలబడి రామ 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 అంటూ శరీరం వదిలేశారు. ఆయన తన పెళ్లికి కూడా మంగళతోరణాలు కట్టద్దు అని మావిడాకులు కట్టించకుండా తన స్నేహితులతో రామనామం కాగితాల మీద వ్రాయించి రామనామాన్నే తోరణాలుగా కట్టించుకున్నారు. అంత రామనామోపాసకులు ఎంతమందో. నా దగ్గర ఎన్ని పుస్తకాలు ఉన్నాయో చరిత్రలో. కపవాత పైత్యాలు కప్పేసి ఇంకా చచ్చిపోతాడన్న వాళ్ళు ఎలాగో చచ్చిపోతానని రామనామం రాసుకుని బతికేసి భద్రాచలం వెళ్ళి సమర్పించి తర్వాత పెళ్లి చేసుకుని భార్యా పిల్లలతో సుఖంగా ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. రామనామం అంత గొప్ప నామం. శ్రీరామనామం రాయడం, శ్రీరామనామం పలకడం అంత గొప్పది. అందుకే కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులైన చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఏ ఊరు వెళ్ళినా సరే పిల్లలు కనపడితే వాళ్ళందరినీ కూర్చోపెట్టి గుండ్రంగా రామనామం రాయమని, ఎవరు ఆ ఇచ్చిన సమయంలో ఎక్కువసార్లు గుండ్రంగా వ్రాసారో వాళ్ళకి బంగారు మాడలు ఇచ్చేవారు. ఆ తర్వాత వెండి మాడ, తర్వాత రాగి మాడ, మిగిలిన వాళ్ళకి అందరికీ కూడా మాడలు ఇచ్చేవారు. ఈ మధ్య మేము శ్రీరామనవమి నాడు అయ్యప్ప స్వామి దేవస్థానంలో పిల్లలందరితో అలాగే రామనామం వ్రాయించి మాడలు ఇచ్చాం. రామనామం అంత గొప్పది.